ఏమో సోఫాల కూర్చున్నా లొల్లే వాళ్ళన్నిటికీ లొల్లి పెట్టుకుంటారు. నేనేం చేయను, నేను ఇంకా చాలా స్టాప్ చేసిన, చాలా కంట్రోల్ చేసుకున్నా. అదే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా బీపీ బీపీ కంట్రోల్ కంట్రోల్. అలా మందులు ఇస్తారా మరి ఇట్లా కంట్రోల్ చేయడానికి? అట్లా ఏమి ఇయ్యరు, మనకు మనం కంట్రోల్. బిగ్ బాస్ ఒక చిన్న గోళీ తలకాయ నొస్తుందంటే ఇయ్యడా? అట్లా కావాలంటే ఇస్తారు. కెమెరాకి పోయి ఒక కెమెరా ఉంటుంది మనకి, మాకు స్టోర్ రూమ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్టోర్ రూమ్లో ఏంటంటే బజర్ మోగుతుంది. బజర్ మోగితే మేము అందరూ ఆడిపోతాం. ఏదో ఒకటి బ్యాటరీలు చేంజ్ చేసుకోవాలని చెప్తారు, లేదంటే ఏమన్నా వచ్చినాయి ఇట్లా ఎవరైనా మెడిసిన్స్కి ఇట్లా బాగాలేదని చెప్తే మందులు పంపుతారు. సో ఆ రూమ్లోకి పోయి కావాల్సినవి తెచ్చుకొని వస్తాం. సో అట్లా మా సూట్ కేసులు కూడా సర్దుకున్నాక ఆ స్టోర్ రూమ్లో పెడితే వాళ్ళు తీసుకుపోతారు. బేబక్ ఎంత సంతోషంగా ఉంటుందో అంత అందరితోని కలిసి ఉండలేకపోయింది, కొంతమందితోనే కలిసి ఉన్నది. ఇక ఉండలేనరా దేవుడా అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇంత తొందర? ఏందో ఆ అమ్మాయి సోనియా మస్తు నెగిటివిటీ. సోనియాని చూసి నిఖిల్ కూడా ఇద్దరు కలిపి కొద్దిగా మన్ని వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా? ఇద్దరి మధ్య ఏం లేదు. ఇదంతా ఏంటంటే షోలో ఎవరు గెలవాలా అనేది షో కోసం ఇట్లా ఫ్రెండ్షిప్లు ఉన్నట్లు యాక్టింగ్ చేస్తారు, పటాయించనీకి ట్రై చేస్తారు. అదంతా షో కోసం. బయట ఉత్తిదే బయట లోపల జరిగేదంతా నిజమే అనుకోని ఒక్కొక్క జనం ఓరు నాయనో ఏదో అవుతుంది ఏదో అవుతుంది షో కోసం. అంటే వీళ్ళు చెప్పరు, ఆర్గనైజర్స్ ఏం చెప్పరు. వీళ్ళు అట్లా చేస్తే ఏంటంటే ఒక్కొక్కరిని ఇప్పుడు ఆమె చూస్తే లేడీస్తో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయదు సోనియా. నేను ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేసిన, విష్ణుప్రియ మంచిగా మాట్లాడడానికి ట్రై చేసింది. కానీ సోనియా మాత్రం ఎప్పుడు చూసినా నిఖిల్, లేకపోతే ఇప్పుడు ఆ పిల్లగాడు ఉన్నాడు కదా, పెద్దోడు చిన్నోడు కదా, పెద్దోడు నిఖిల్ కదా, చిన్నోడు పృథ్వీ. నువ్వు చూస్తున్నావా తమ్మి? చూస్తానా. సో అట్లా వాళ్ళతోటి కూడా ఏం చెప్తాంది, ఈ వారం కూడా పోయేటోళ్ళు పోతున్నారు. మనము వీళ్ళు కాదు, ఎవరైతే ఆమె స్ట్రాంగ్ అనుకుంటుందో వాళ్ళతోటి స్నేహం చేస్తుంది. ఎవరైతే వీళ్ళు టాప్కి పోతారో వాళ్ళతోటి మంచిగా ఉండు. ఈ కింద అంటే నన్ను నా లెక్క సాఫ్ట్ ఉన్న వాళ్ళందరూ టార్గెట్ అనమాట, వీళ్ళని పంపించేయాల. బేబక్క ఏదో టాస్కులు పెడతారట లోపల, అది చేయలేకనే బయటకు వచ్చినమాట. అరే ఆ టాస్కులు ఎట్లున్నాయో తెలుసా? అంటే మనం చేయలేమా? ఆ కోన్ ఉంటదే మన రోడ్ మీద ట్రాఫిక్ లైట్ల కోన్ పెడతారు కదా, ఆ కోన్ ఏమో కాళ్ళ మధ్యలో పెట్టుకుని గెంతాలంట. మనకేమో మామూలుగానే గెంతుడు రాదు. ఇది ఎక్కడ కోసరా అనుకో, అదేమో కిందకి జారిపోతుంది. నైట్ డ్రెస్ ఉంది అంటే నైట్లో ఎప్పుడో టాస్కులు పెట్టిండ్రు. ఆ రోజు 1 గంట 2 గంటలు నైట్ డ్రెస్ మీద ఉన్నాం. బిగ్ బాస్ అందరూ యాక్టివిటీ రూమ్కి రావాలి, కనీసం డ్రెస్ చేంజ్ చేసుకుని ఎక్కువ టైం లేదు. అట్లనే పోతే ఆడేమో కోను అది ఇది అంటారు. వాయమ్మ ఇదేం రూల్రా బాబు అనుకున్నా, పెట్టుకున్నా కోన్ పెట్టుకుని గెంతుటానికి ట్రై చేసిన. వాళ్ళేమో 6 కోన్లు పెట్టినాక నేను ఒకటి పెట్టినా. ఇంత పోయిందే ఆడనికే. బిగ్ బాస్ అంటేనే అన్నీ ఉంటాయని తెలుసు, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏడుపు ఉంటుంది, అన్నీ ఇక చూస్తాను కదా. ఆఖరికి లవ్ కూడా ఇంతంతా యాడ్ చేసేటట్టు అవపడుతుంది. మరి ఇవన్నీ తెలిసి నువ్వు టాస్కులు ఆడలేక మరి ముందే చెప్పలేదా బిగ్ బాస్కు? చెప్పిన అంటే టాస్కులు నేను ఇంత మంచిగా ఆడను అని చెప్పినా కానీ వాళ్ళు ఓన్లీ టాస్క్లే కాదు, మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో మీ సైకాలజీ గేమ్ ఓన్లీ టాస్క్లే కాదు అన్నీ ఉంటాయి. సో బిగ్ బాస్ అనేది ఓన్లీ టాస్క్లే కాదు, ఫిజికల్ టాస్క్లే కాదు, అన్నీ ఉంటాయి అని చెప్పినారు. అప్పుడు ఆ రోజు కూడా 2 టాస్క్లో ఒక టాస్క్ యాక్చువల్లీ మంచిగా ఆడిన. ఒక టాస్క్ రోప్ టాస్క్, ఇట్లా ఎందో రోపులు కట్టిండ్రు. ఆ రోపుల మీద 85 కేజీలు ఎట్లా బ్యాలెన్స్ చేయాలన్నా తెలవాలా. రోపుల మీద 85 కేజీలు, 85 కేజీలు నేను చూస్తే అట్లా లేరుగా ఉన్నాను తమ్మి. 85 కేజీలు ఇట్లా 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 పట్టుకుని మొత్తానికి బ్యాలెన్స్ చేసిన. పక్కనేమో యష్మి ఉండే, ఆ పిల్లకేమో తోసింది. నేను ఆల్రెడీ అవుట్ అయిపోయే వికెట్టే, పోతాను నేను, ఎట్లయినా ఓడిపోతాను నేను, ఉండలే అంతసేపు. తోసింది కింద తగిలింది అన్నారు, పంపించేసినారు. కాడ పైసలు బాగున్నాయి, బిగ్ బాస్ ఇవ్వకున్నా నేనే ఉత్తిగానే చేస్తా అన్నారట, నిజమేనా? అట్లేం లేదు. అదే పైసల కోసమే పోయినా. పైసల కోసం పోలేదని బయట అంటే నువ్వు పైసల కోసం పోయినా నువ్వు అంటా. పైసల కోసం అని కాదులే కానీ బిగ్ బాస్ నాకు మంచి ప్లాట్ఫామ్.
మంచిగా ఎంటర్టైన్ చేయాలా. నాకేంటంటే ఇన్స్టాగ్రామ్ ఆటలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏ గా ఫాలోవర్లను చూసే కదా నీకు బిగ్ బాస్లో అవకాశం వచ్చిందంట. లోకలా 2 లక్షల మంది ఉన్నారట కదా. లక్షలు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఒకప్పుడు టిక్టాక్ అన్నీ కలుపుకుంటే 6 లక్షల పైన. మరి ఇంతమంది ఉన్నాక కూడా నువ్వు బయటకు వస్తే నీ ఫ్యాన్స్ ఒప్పుకున్నారా? మరి ఏం చేస్తారు ఏందో మరి నాకు అర్థం కావట్లేదు. మరి అర్థం కాకుండా ఎట్లా వాళ్ళు నీ దోస్తులు కథ నిన్ను చూస్తే తెల్లారులైతే నీ ఫోటోలు వీడియోలు చూసుకుంటా అదే లైక్లు నేను షేర్లు. అనుకుంటున్నా. మండే మాకు లైవ్ ఉంది హాట్స్టార్లో. బరాబర్ అడుగుతా, వాళ్ళని కూడా అడుగుతా ఏంది ఓట్లు ఏమి ఎడిపోయినాయి ఆడబోయినాయి. అది ఓట్ల నిజమేనా? ఇప్పుడు మన ఎన్నికలు అంటే ఎమ్మెల్యే గెలవడానికి ఓట్లు నిజమే. నాకేంది అనిపిస్తుందంటే బెజవాడలో అప్పుడు వరదలు, నా కండిషన్ బాలే. ఓకే, అప్పుడు నాకు ఇవ్వాల్సిన ఓట్లు కూడా ఆ నీళ్ళలో. అర్థమైంది. ఎందుకంటే బెజవాడ బేబక్క నీ ఓట్లన్నీ బెజవాడ ఇది కృష్ణమ్మ నదిలో కలిసిపోయాయని చెప్తాంది. ఇది వేసుకోవాలి ఎందుకు ఎరికైనా అర్థమైంది కదా. లేకపోతే బేబక్క ఇంకా బిగ్ బాస్లోనే ఉండి కొట్లాడి అసలు అయినా మళ్ళీ వచ్చే అవకాశం ఉందని ఎంతో కొద్దిగా ఆశ ఉన్నది. అందుకే బెజవాడల వరదల వల్ల పాపం ఇట్లా అయిందని కూడా చెప్తాంది. అసలు అంటే ఆడ కష్టం వచ్చింది బెజవాడలో, హౌస్లో ఈ బెజవాడ బేబక్క కష్టం వచ్చింది. బా నేను ఆ వరదల గురించి నేను కూడా చెప్పిన, అయ్యో జనం అంతా మంచిగా రావాలి అది ఇది అని. కానీ ఇప్పుడు నీకు నా కళ్ళారకు వచ్చి నువ్వు ఎలిమినేట్ అయినాక వస్తావో రావో నేను చేస్తానో వింటానో నేను కూడా సానుభూతి చెప్తాను. ఏం చేయను తలుచుకుంటే అన్నం తినబుద్ధి అయితేలే, అందుకే చపాతీ తింటున్నా. ఎందుకు బేబక్క బేబక్క అంటారు బయట. అంత పరిశాన్ చేస్తావాట జనాలను. నీవే పరిశాన్. ఏదన్నా అడావుడి ఏంది అసలు ఎప్పుడు హడావుడే ఎందుకట్లా ఏమో అట్లా హైపర్ యాక్టివ్ ఏందో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఏం చేస్తానో నాకు అర్థం అవుతలే. తినేటప్పుడు అడావుడే, ఉరికేటప్పుడు అడావుడే, ఆఖరికి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా 5 నిమిషాలనే కథం చేస్తుందట. కాదు ఆడ కుంఫు కరాటే చేసిన ఎక్సర్సైజ్ చూడలే, శేఖర్ భాషకి నేర్పించిన కియా 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 నువ్వు చూడలే. బ్లాక్ డ్రెస్లా నేను ఎట్లున్నానంటే నల్ల క్యాట్స్ అంటారే, బ్లాక్ క్యాట్స్ అని సెక్యూరిటీ క్యాట్స్, బౌన్సర్ అట్లున్నా, బౌన్సర్ బేబక్క లెక్కున్నా. కియా కియా ఏమైందో ఏందో నాకు అర్థం కావట్లే. ఆడకు పోయి కరాటే ప్రాక్టీస్ చేసిన, ఎవరెవరిని కొడదామని అనుకున్నాను. ఎందుకు ఇప్పుడు బేబక్క ప్లాన్ ఏంది మరి? బయటకు వచ్చినావు ఇప్పుడు అంటే అందులో ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఏంది? బయటకు వచ్చినాక జనాలని ఏమంటారు అంటే ఇప్పుడు బేబక్క అరే బిగ్ బాస్ ఇప్పుడు ఇన్ని రోజులు బెజవాడ బేబక్క, ఇప్పుడు బిగ్ బాస్ బేబక్క ఏడా చూసినా బయటకు వచ్చినాక ఇప్పుడు ఏమంటారా? ఎలిమినేట్ బేబక్క అంటారా? బిగ్ బాస్ బేబక్క అంటారా? పలకరిస్తుండ్రు అదేం అంటలే. అంటే ఎందుకు వచ్చా 1 వీక్ ఉన్నా కూడా ఏదైతే మనం 2 రాష్ట్రాలు మంచిగా చూసిండ్రు లాంచ్, ఎవరెవరు కంటెస్టెంట్లు ఫస్ట్ వీక్ బరాబర్ చూసిండ్రు, ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఆ బజ్ అంటే ఉండింది. సో అందుకనే తర్వాత వీక్స్లో ఎంత చూస్తారో ఎట్లా చూస్తారో తెలియదు కానీ ఫస్ట్ 1 వీక్ మాత్రం మస్తు చూసిండ్రు. అంటే కంటెస్టెంట్స్ ఎవరు ఏంది కథ అని. సో ఆ క్రేజ్ మాత్రం మనకు వచ్చింది. నాకు అర్థమవుతుంది. రాజన్న తాత ఏదో క్వశ్చన్కి మంచిగా ప్రిపేర్ అవుతాడు, నేను ఏదో చెప్తుంటే ఓకే ఓకే లోపల నుంచి ఎవరు ఫీడ్బ్యాక్ ఇట్లా ఇస్తుండ్రో ఏంది. చెవు చూపించు, ఆ చెవులో ఏముందా, ఆ చెవులో ఏం లే ఉండే క్వశ్చన్లు. మీరు ఇదే పరిశాన్ అక్కతో బేబక్క సల్లగుండా ఇదే పరిశాన్ ఎన్లో పరిశాన్ చేస్తుంది. ఆఖరికి యాంకర్ను కూడా పరిశాన్ చేస్తాను. తాతను పట్టుకొని నీ చెవులే ఉన్నదంటే ఏముంటుంది చెవులు ఏముండదు. లేకపోతే క్వశ్చన్ ప్రిపేర్ అవుతాను అంటది. నువ్వు అన్ని ఇది కాదు. బేబక్క బయటకు వచ్చింది ఎందుకంటే చెప్తలేదు. పైసలు ఎంత తీసుకున్నావు అంటే ఇప్పుడు వస్తుంది కథ. పైసలు ఎంత తీసుకున్నది ఏం కథ అన్నీ అడుగుతా. ఎన్ని లక్షలు ఇచ్చిలు మీకు నేను చెప్పాలి, చెప్పకూడదు. జనాలంతా అడుగుతారు నన్ను. లక్షలు కాదు, బేబక్క ఫస్ట్ పైసలు ఎంత తీసుకుంది చెప్పాలి. బేబక్క చెప్పినాను. వాచ్ ఎంత ఫస్ట్ రెమ్యునరేషన్ అడిగినావా? చెప్పినాను, తెలిసిందా? వాచ్ అయితే చెప్తావు. సరే ఇదైతే